అసెంబ్లీలో కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే ప్రభుత్వంలో అవినీతిని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు కాబట్టే ఆయనను టార్గెట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అధ్యక్ష కౌశిక్ రెడ్డిపై తక్షణమే మీరు చర్య తీసుకోవాలి. అధ్యక్ష సభ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి నుంచి కూడా గౌరవమైన శాసనసభలో ప్రజలకు ఎన్నుకోబడ్డ ప్రజలు ఓట్లేస్తూ వచ్చినాం. అధ్యక్ష మేము ప్రజలు ఓట్లేస్తాం చేసినాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ప్రజలు మనల్ని అందరూ గమనిస్తున్నారు. గమనిస్తున్న సందర్భంలో ఆయన శాసనసభ వచ్చినప్పటి నుంచి హీరోయిజం లెక్క చేసుడు. మా దళిత శాసనసభ ఏలు పెట్టి నువ్వు ఎక్కడికి ఎట్లా మాట్లాడదా? ఇదా అధ్యక్ష? ఇదా మర్యాద? అధ్యక్ష గుండాగిరి చేస్తారా అధ్యక్ష మా దళితుల మీద? ఇంకా ఎన్ని రోజులు అధ్యక్ష మా మీద చేసేదో? అధ్యక్ష తక్షణమే ఆయన మాట్లాడిన మాట, ఆయన చేసినట్టు దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి. అధ్యక్ష ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేసి దీని అటెన్షన్ డైవర్ట్ చేయాలి. పోనీ ఏమైనా రికార్డు ఉందా ఎమ్మెల్యే మాట్లాడినట్టు? ఎమ్మెల్యే తన స్థానం నుంచి ఇంకొక సభ్యుడు మాట్లాడిన స్థానానికి పోయి ఆయన ఏదో కించపరిచినట్టు ఏమైనా రికార్డు ఉన్నదా? ఏ రికార్డు లేదు. గౌరవ్ కడేసియర్ గారి మీద ఇట్లా కత్తులు కూడా కోలాడాడుతాం బిడ్డ. ఖబర్దార్. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తామని చెప్తున్నా. ఎవరు బెదిరిస్తున్నావు? అందుకోసమనే దళితులంటే, గిరిజనులంటే లెక్కలేని తన మీద మీరుంటే మీ గడిలో దొర్రే రోజు కూడా వస్తారు కూడా తెలుస్తాను నేను. అందుకోసమనే ఇమ్మీడియట్లీ అధ్యక్ష వాళ్ళు కడియం శ్రీహరి గారికి బేజాబ్తా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాను నేను. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారనేది అక్కడ ఏమి అనకపోయినా కూడా టార్గెట్ చేసి ఈరోజు పార్టీ ఏది అన్నారు, దానికి టార్గెట్ చేసి ఈరోజు గంట పైన మాట్లాడించిన సంతోషమే. కానీ దళిత స్పీకర్ ఉన్నారు కాబట్టే, దళిత మంత్రులు ఉన్నారు కాబట్టే విచారణ చేయొద్దంటే ఇదెక్కడ సిస్టము? దళిత స్పీకర్ని మేము ఎప్పుడు దళిత స్పీకర్ అనుకోలేదు. స్పీకర్ ఉన్నత స్థానంలో ఉన్నాడు, అక్కడ గౌరవిస్తాం తప్పిస్తే ఆ స్థానమే మాకు కనిపిస్తుంది తప్పిస్తే దాని వెనకాల కులం కనిపించదు. ఉద్దేశపూర్వకంగా కౌశిక్ రెడ్డి గారి మీద ఈరోజు దాడి జరుగుతూ ఉంది. ఈ దాడి కౌశిక్ రెడ్డి గారి మీద కాదు, ఈ దాడి ప్రశ్నించే గొంతుల మీద దాడి, ఈ దాడి ప్రజాస్వామ్యం మీద దాడి. ఇవాళ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తున్నా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అసలు ఎథిక్స్ కమిటీకి రెఫరెంటు చెయ్యాలంటే అనాగరిక భాషలో అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డిని మొట్టమొదలు ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. మైకులు ఇవ్వకుండా ఇవాళ మా కౌశిక్ రెడ్డి గారి మీద పగబట్టి ఉద్దేశపూర్వకంగా ఒక కక్షతోని ఇవాళ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసిండ్రు అనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థం.